హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిత్ర వినోద్ల రిసెప్షన్ గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ ఉంటారు అమర్. అప్పుడే అరుంధతి చుట్టూ చూస్తూ మనోహరి అమర్ బాగీని చూసి జెలస్గా ఫీల్ అవ్వడం గమనిస్తూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, నా చెల్లెల్ని మా ఆయన్ని చూసి అది ఎంత కుళ్ళుకుంటుందో అని అంటుంది అరుంధతి. ఆ బాలికకి అది సహజ లక్షణం కదా అని అంటారు చిత్రగుప్త. కానీ ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు అని అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది. రణ్వీర్ రిసెప్షన్కి రీచ్ అవుతారు. రణ్వీర్ కావాలనే అమర్తో, అమరేంద్ర గారు ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా వెళ్ళి రిసెప్షన్లో కూర్చుంటాడనమాట రణ్వీర్. సార్, రణ్వీర్ ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడాగా ఉంది సార్ అని అంటారు రాథోడ్. తన ఫోన్ కాల్స్ అన్నీ నీకు ట్యాప్ చేయమని చెప్పాను, నువ్వు ఆ పనిలో ఉన్నావు కదా రాథోడ్ అని అంటారు అమర్. ఎస్ సార్, ఆల్రెడీ ఫోన్ని మేము లైన్లో పెట్టాం, సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఏ కాల్ వెళ్తోంది, ఏ కాల్ వస్తోంది అనేది మనకి తెలుస్తుంది అని చెప్పి రాథోడ్ చెప్తారు. ఇది ఇలా ఉండగా చిత్ర వినోద్ రిసెప్షన్లో పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అంజు, అమ్ము, అనంత్, ఆకాష్ నలుగురు డ్యాన్స్ వేయడంతో అందరూ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమర్, బాగి చాలా హ్యాపీగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉంటారు. అదే టైంకి రణ్వీర్, ఇప్పుడు నా ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పి 3, 2, 1 అని అనగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. రాథోడ్, వెంటనే వెళ్ళి జనరేటర్ని ఆన్ చేయని చెప్పి చెప్తారు. ఇంకా అలా రాథోడ్ పరిగెడుతూ ఉంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు ప్యానిక్ అవ్వకండి అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడనమాట అమర్. అలా ఇంకా అందరూ కలిసి మొత్తం చాలా హడావిడిగా ఉంటే అప్పుడే కరెక్ట్గా రణ్వీర్ వాళ్ళ మనుషులు ఇంటి లోపలికి వస్తారు. రణ్వీర్ మనుషులు మొత్తం మాస్క్ పెట్టుకొని అందరూ ఘోరంగా ముందు ఉన్న సెక్యూరిటీ గార్డులని చంపేసి లోపలికి వచ్చి అంజు దగ్గరికి రాబోతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా బాగి, ఇదేంటి రూమ్ కీస్ కనిపించడం లేదు, ఏమైంది అని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అంజుని రౌడీలు టచ్ చెయ్యాలనుకుంటే అమర్ అడ్డుకుంటాడు. వెంటనే చీకట్లో కనపడుతున్న ఆ రౌడీలని మెడలు విరిచేసి చేతులు కాళ్ళు విరిచేస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా రణ్వీర్, వీళ్ళు అడ్డొచ్చిన మనుషుల్ని చంపేస్తున్నారనుకుంటా అని చెప్పి రౌడీలు కొడుతున్నారేమో అనుకుంటారు, కానీ అక్కడ కొట్టేది అమర్. అలా వచ్చిన 5-6 రౌడీలకి కాళ్ళు చేతులు విరిచేస్తూ ఉంటాడనమాట అమర్. కరెక్ట్గా బాగి రాథోడ్కి కీస్ ఇచ్చి జనరేటర్ రూమ్కి వెళ్ళి ఆన్ చేసి లైట్లు ఆన్ చేసేటప్పటికి ఇంకా అంతా ఫినిష్ అయిపోతుంది. రౌడీలందరూ ఎదురుగా ఉంటారు. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే రణ్వీర్ వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. అమర్ వైపు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు రణ్వీర్. ఏంటి రణ్వీర్ అలా చూస్తున్నావు, కొత్తగా ఉందా అని అడుగుతారు అమర్. నాకేం తెలుసు అమరేంద్ర గారు అని కవర్ చేస్తూ ఉంటాడు రణ్వీర్. నా సర్వీస్లో ఇలాంటివి చాలా చూశాను, నాకు కొత్త ఏమీ కాదు. రాథోడ్, వీళ్ళందరినీ క్లియర్ చేయి అని అంటారు అమర్. ఇంకా మనుషులందరినీ బయటపడేస్తాడు రాథోడ్. అలా ఇంకా హ్యాపీగా రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే బాగి అరుంధతి దగ్గరికి వచ్చి, అక్క చూసారా మా ఆయన ఎంతలా వాళ్ళని కొట్టారో, అదక్క మా ఆయన అంటే అని చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అవునవును, నాకు కూడా తెలుసు అని అంటుంది అరుంధతి. తెలుసా, మీకెలా తెలుసు అని అడుగుతుంది. అంటే అదే, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను కదా, అలా తెలుసు అని అంటుంది. ఓ అవునా, సరే అక్క. అవును, ఎప్పుడు మీరు ఒక్కరే కనబడతారు, మీ పిల్లలు మీ భర్త ఎప్పుడు కనిపించరెందుకు అని అడుగుతారు. వాళ్ళు కనిపించాలంటే నువ్వు ఇంట్లోపలికి వెళ్ళాలి అని అంటుంది. అక్క జోక్ చేశారు కదా, సరే సరే అక్కడ డిన్నర్ చేస్తున్నారు, రండి వెళ్ళి భోజనం చేద్దాం అని అంటుంది బాగి. ఇప్పుడే ఎందుకులే బాగి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం చేశాక తింటాను సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. ఏంటో ఎప్పుడు అక్క చాలా కంగారుగా
టెన్షన్గా ఉంటారు. ఏంటి అని అడిగితే ఎప్పుడు చెప్పరు అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది. అయ్యో ఏవండి, మీకు మీకు దెబ్బ తగిలిందండి అని అంటుంది బాగి. ఇది చాలా స్మాల్ థింగ్, నువ్వు ఎక్కువ కంగారు పడద్దు బాగి అని అంటారు అమర్. ఏంటండి అంత బ్లడ్ పోతుంటే కంగారు పడకుండా ఎలా ఉంటాను, నేను మీ భార్యనండి అని చెప్పి పాపం అలా ఇంకా మొత్తం ఫస్ట్ ఎయిడ్ తీసుకొచ్చి అమర్ చేతికి బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది బాగి. అదంతా చూసి అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరి, రణ్వీర్ రౌడీలను పెట్టించాడు, కానీ దేనికి లాభం, వాళ్ళేమీ చేయలేకపోయారు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మనోహరి రణ్వీర్ దగ్గరికి వచ్చి, చూడు రణ్వీర్, ఇప్పుడు అందరికీ డ్రింక్స్ ఇస్తున్నారు కదా, నేను అంజుపై డ్రింక్ పడేలా చేస్తాను. అంజు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేరే రూమ్కి వస్తుంది. ఆ టైంలో తనకి క్లోరోఫామ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపో అని అంటారు. సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు రణ్వీర్. కావాలనే మనోహరి అంజు డ్రెస్పై జ్యూస్ పడేలా చేస్తుంది. అయ్యో మొత్తం జ్యూస్ పడిపోయిందని చెప్పి తుడుచుకుంటూ ఉంటుంది అంజు. అంజు ఇలా ఎలా ఉంటావు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా అని అంటారు. ఓకే ఆంటీ అని చెప్పి పాపం డ్రెస్ చేంజ్ చేసుకొని రావడానికి వెళ్తుందనమాట అంజు. కరెక్ట్గా మనోహరి అంజుని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా రణ్వీర్ ఎదురు పడేసరికి అంజు తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది రాగానే ఈ క్లోరోఫామ్ పెట్టేస్తాను, ఈ మత్తు మందుకి ఖచ్చితంగా పడిపోతుంది అని చెప్పి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. అని అనేసరికి గొంతు గట్టిగా పట్టుకుంటుంది అరుంధతి. ఏయ్, పోనీలే కదా, పాపం కదా అని నిన్ను ఇన్ని రోజులు వదిలేస్తున్నాను, కానీ నువ్వు నా కూతుర్ని చంపాలనుకుంటావే బ్రహ్మరాక్షసి అని చెప్పి గొంతు గట్టిగా పట్టుకుంటుంది మనోహరిది అరుంధతి. ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది. మనోహరిని అలా పైకి గాల్లో తీసుకువెళ్ళి నించోబెడుతుందన్నమాట అరుంధతి. అప్పుడే అక్కడికి వచ్చిన రణ్వీర్ ఒక్కసారిగా మనోహరి గాల్లో తేలుతూ ఉండడం చూసి షాక్ అయిపోతాడు. గడగడ వణికిపోతూ ఉంటాడు రణ్వీర్. ఇదేంటి, నేనేమనుకున్నాను, ఇక్కడేం జరుగుతుంది, తప్పించుకోవడం మంచిది అని వెళ్ళబోతూ ఉంటే ఒక కర్రని అడ్డుగా పెడుతుంది అరుంధతి. ఇంకా రణ్వీర్కి చెమటలు పడుతూ ఉంటాయి. అలా రణ్వీర్ చూస్తూ ఉంటాడు. వెంటనే ఆ కర్రతో రణ్వీర్ని టపా కొడుతుందనమాట అరుంధతి. రణ్వీర్కి ఏమీ అర్థం కాదు. ఏయ్, ఇద్దరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, నా కూతురు జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే ఇద్దరికి ప్రాణాలు మిగలవు, జాగ్రత్త. ఎప్పుడు నేను నా పిల్లలని ఒక కంట కని పెడుతూనే ఉంటాను. వాళ్ళు నా ప్రాణం, నా పిల్లలు, నా చెల్లెలు, నా భర్తే నా సర్వస్వం. వాళ్ళపై చిన్న గీత పడినా మనోహరి చూస్తూ ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. ఇదంతా దూరం నుండి చూస్తుందన్నమాట బాగి. ఒక్కసారిగా బాగీకి షాక్ అయిపోతుంది. బాగి అని అంటుంది అరుంధతి. అక్క, ఏంటి రణ్వీర్ గారితో ఏదో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అంటే నువ్వు ముందు వరకు చెప్పిందేమి అని అంటారు. లేదక్క, ఇప్పుడే వచ్చాను, ఆయన మీకు ముందే తెలుసా అని అడుగుతుంది అరుంధతిని బాగి. లేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాను, సరే నేను వెళ్తానని చెప్పి అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే యాంకర్ స్టేజ్ పైకి అమర్ బాగిని పిలుస్తూ ఉంటారు. ఇంకా అమర్ బాగి ఇద్దరు స్టేజ్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అమర్ అండ్ బాగి అని అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా అలా అమర్ అండ్ బాగి ఇద్దరు కలిసి హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. డ్యూయట్ సాంగ్కి డ్యాన్స్ వేయడం చూసి చిత్ర జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చిత్రని చూస్తూ బాగా ఇంకా చేస్తున్నాం డ్యాన్స్ అని చెప్పి బాగి కావాలనే వెక్కిరిస్తూ హ్యాపీగా అమర్తో తన డ్యాన్స్ని కంప్లీట్ చేస్తుంది. దాని తర్వాత యాంకర్ అయితే ఇప్పుడు మనం 80s కపుల్ యొక్క డ్యాన్స్ చూడబోతున్నాం, ఇంకెందుకు ఆలస్యం, నిర్మలమ్మ గారు, సదాశివ గారు మీరు వచ్చి డ్యాన్స్ వేయాలి అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. అయ్యో మేమా,
వద్దు వద్దు అని చెప్పి ఇంకా ఆపుతూ ఉంటే వెళ్ళండి పర్లేదమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరిని పైకి స్టేజ్ పైకి పంపిస్తారు వినోద్. నిర్మలమ్మ సదాశివ కూడా హ్యాపీగా పాటలకి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అరుంధతి అలా ఇంకా చిత్రగుప్త దగ్గరికి వచ్చి, గుప్తా గారు, ఐఎమ్ సారీ అండి, మీ రింగ్ని నేను దొంగలించాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీని కాపాడుకోవడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయనండి అని చెప్పి చిత్రగుప్త రింగు చిత్రగుప్తకి ఇచ్చేసి అలా అక్కడి నుండి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. అలా చిత్ర అండ్ వినోద్ల రిసెప్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మనోహరి ఏమీ చేయలేకపోయినందుకు చాలా గిల్టీగా చిరాగ్గా ఫీల్ అవుతుంది. అమర్, బాగి, చిత్ర, వినోద్ అందరూ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా హ్యాపీగా రిసెప్షన్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. చిత్ర చిత్ర అని పిలుస్తూ ఉంటారు అమర్. ఇంకా చిత్ర బయటికి వస్తుంది. బావగారు అని అంటారు. వెంటనే బాగి వైపు చూస్తారు. 6 అక్క నగలు తీసుకున్నావు కదా, అవి ఇస్తే నేను లోపల పెడతాను అని అంటుంది బాగి. ఓ అవా, తీసుకొస్తాను అని చెప్పి ఇంకలా లోపలికి వెళ్తుందనమాట చిత్ర. లోపలికి వెళ్ళి ఏవైతే 6 నగలు ఉన్నాయో సేమ్ అలాంటివే గిల్ట్ నగలు, ఇంకా ఏవైతే గిల్ట్ నగలు ఉంటాయో వాటిని తీసుకొని వస్తుందన్నమాట చిత్ర. వీళ్ళకి నా చేత్తో మళ్ళీ గోల్డ్ నగలు ఇస్తానా? ఒక్క పూట వేసుకున్నందుకే చాలా సంతోషంగా ఉన్నాను. అలాంటివి ఇవి నావే అయితే ఇంకెంత సంతోషంగా ఉంటాను. అది కాకుండా కొన్ని నగలు అమ్ముకున్నా నాకు మంచిగా డబ్బులు వస్తాయి, అవి చాలు నాకు అని చెప్పి ఇంకా ఆ నగలను తీసుకువెళ్తుందనమాట. అలా చిత్ర, ఇదిగో బాగి, చెక్ చేసుకో అని అంటుంది చిత్ర. ఇంకా మొత్తం బాగి అయితే నగలను చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మనోహరి అయితే ఇంకా బయటికి వచ్చి, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏ ప్లాన్ వేసినా అది ఫ్లాప్ అయిపోతుంది, నాకు ఏ దారి కనిపించట్లేదు, అయినా ఆ అరుంధతి పైకి వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ కిందకి వచ్చింది, దేవుడు మంచి పనులు చేసే వాళ్ళకి ఇన్నవకాశాలు ఇస్తాడా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి. ఇంకా నిర్మలమ్మ అమర్ అండ్ బాగీతో, నాన్న అమర్, నాకు నిజంగా మనసంతా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎలాగో పెళ్ళి మన చేతులపై జరగలేదు, రిసెప్షన్ అయినా నీట్గా జరిగింది, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. ఒక ప్రమాదాన్ని నువ్వు తిప్పికొట్టావు కాబట్టి గుడికి వెళ్ళాలని అనిపిస్తోంది. అందరం కలిసి గుడికి వెళ్ళి వినోద్, చిత్రల చేత్తో కళ్యాణం చేపిద్దాం నాన్న, మీరు కూడా పాల్గొనాలి అని చెప్పి ఇంక నిర్మలమ్మ చెప్తుంది. వెంటనే చిత్ర చూస్తూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య, నిన్నే కదా ఫంక్షన్ అయింది, ఇప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది, దేవుడేమైనా కొడతాడా ఏంటి అని అంటుంది చిత్ర. వెంటనే చిత్ర వైపు బాగి చూస్తుంది. చిత్ర, నీకు నమ్మకం లేకపోతే సైలెంట్గా ఉండు, అంతేకాని నువ్వు దైవం గురించి మాట్లాడి నీ స్థాయిని దిగజార్చుకోవద్దు. అత్తయ్య, మీరు అనుకున్నట్లే చేయండి, ఇప్పుడే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతాం అని చెప్పి అమర్, బాగి ఇంకలా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇదంతా విండోలో నుంచి అరుంధతి వింటూ ఉంటుంది. బాలిక, ఏమి ఆలోచిస్తున్నావు? చూడు బాలిక, నీకు మునుపటిలా శక్తులు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళతో గుడికి వెళ్ళలేవు అని అంటారు. గుడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ గుమ్మం బయట నిండైనా చూస్తాను కదా అని చెప్పి ఇంక వాళ్ళతో పాటే గుడికి బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఒక స్వామీజీ ఎదురు పడతారనమాట బాగీకి. బాగీ వైపు చూస్తూ ఉంటారు. నమస్కారం స్వామీజీ అని అంటారు నిర్మలమ్మ. ఇంకా స్వామీజీ గురించి చెప్తూ ఉంటుందన్నమాట బాగీకి నిర్మలమ్మ. ఈయన చాలా పవర్ఫుల్ అమ్మ, ఈయన ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారనమాట నిర్మలమ్మ వాళ్ళు. స్వామీజీ, మా చిన్న కొడుక్కి రీసెంట్గా పెళ్ళయింది, తను మా పెద్ద కొడుకు, మా కోడలు అని నిర్మలమ్మ సదాశివ పరిచయం చేస్తూ ఉంటారు. అప్పుడే బాగీ వైపు చూస్తూ ఉంటారనమాట స్వామీజీ. ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది. నీవు ఆత్మలతో మాట్లాడుతున్నావు బాలిక అని అంటారు స్వామీజీ.
ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టన్ అయిపోతారు. మనోహరి అయితే ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నారని చెప్పి ఇంకా చూస్తూ షాక్లో ఉండిపోతుంది. స్వామి ఏం చెప్తున్నారు మీరు అని అడుగుతారు అమర్. కంటికి కనిపించని శక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూడలేము, కానీ కొన్ని బంధములు చాలా దృఢంగా ఉంటాయి. అవి కనీసం మరణాన్ని జననాన్ని కూడా దాటుకొని ఆ బంధాన్ని కోరుకుంటాయి. నీ భార్య బంధం కూడా అంతే. ఎవ్వరికీ కనిపించని నీ భార్యకున్న ఒక అతిపెద్ద శక్తి ఒకరికి కనిపిస్తుంది, నీ భార్యకి కనిపిస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్తారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకందరూ షాక్గా ఉంటే, అవును అమరేంద్ర, చనిపోయిందనుకున్న నీ మొదటి భార్య ఆత్మగా మీ చుట్టుపక్కలే ఉంది అని అంటారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకలా అమర్, నిర్మలమ్మ, సదాశివ అందరూ చూస్తూ ఉంటారు. తను ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అని అరుంధతిపై వేలు పెట్టి చూపిస్తారు. ఒక్కసారిగా బాగి అక్క అని చెప్పి వెంటనే లేచి అరుంధతి వెనకాల వెళ్తుంది. అక్క అక్క ఆగండి అక్క అక్క అని చెప్పి ఇంకా వెంటనే అరుంధతిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట బాగి. ఒక్కసారిగా ముట్టుకోవాలని చూసేసరికి అక్కడ ఏమీ కనిపించదు, గాలిలా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట బాగి. ఇంకా అరుంధతి అలా చూస్తూ అయ్యో దొరికిపోయాను అని చెప్పి చూస్తూ షాక్లో ఉండిపోతుంది. ఇంకా బాగి అలా అరుంధతిని ముట్టుకోలేకపోయినందుకు ఒక్కసారిగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతుంది బాగి. అలా బాగి అరుంధతి ఒక ఆత్మ అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.